హలో అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. నిన్న ఎపిసోడ్ చేయలేకపోయాను, ఎందుకంటే నిన్న వినాయక చవితి కాబట్టి కొంచెం కుదరలేదు. సో మొన్నటి ఎపిసోడ్ రివ్యూ ఏంటనేసి నేను ఈరోజు చెప్తున్నాను. అండ్ నిన్నటి ఎపిసోడ్ది కూడా ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. మొన్న ఎపిసోడ్లో ఏం జరిగింది, ఇంట్రెస్టింగ్గా ఏం జరిగింది, టాస్క్లు ఎలా జరిగాయి, 2 టీమ్స్ అనేవి ఏర్పడ్డాయి, ఎవరా టీమ్స్, ఆ 2 టీమ్స్లో ఎవరు గెలిచారు అని నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఏం జరిగిందంటే, హరీష్ ఉన్నాడు కదా, హరీష్ హాఫ్ గుండు చేసుకున్న అతను పాపం బిందు మాధవి అంటుంది, పాపం హాఫ్ గుండుతో చూడలేకపోతున్నాము, ఫుల్ షేవ్ చేద్దామనేసి తనే వచ్చి తన సొంత చేతులతోనే మొత్తానికైతే ఆమెకి మొత్తం షేవ్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు హరీష్ అనేది ఒకటి బాగా నచ్చుతుంది, ఎవరైతే నాకు రెడ్ ఇస్తారో, ఎవరైతే నన్ను లూజర్ అంటారో వాళ్ళతోనే విన్నర్ అనిపించుకుంటా అంటాడు. సో మొత్తానికైతే అక్కడ అది అయిపోతుంది. ఆ తర్వాత టాస్క్ అయితే చెప్తారు. టాస్క్ ఏంటంటే, మొత్తం 15 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు కదా, ఆ 15 మెంబర్స్ ఏంటంటే, మొత్తం మనం ప్రీవియస్ బిగ్ బాస్లో కూడా చూసినాం, 1 to 15th పొజిషన్లో వాళ్ళకు ఏ ప్లేస్ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తారో, ఏ పొజిషన్ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుందో ఆ పొజిషన్స్లో వెళ్ళి నిల్చోవాలి. అలా ఏం జరుగుతుందంటే, మొత్తానికి అయితే అందరూ 1 to 7 ప్లేసెస్లో మాత్రమే నించుంటారు. ఆఫ్టర్ 7 ఎవరు కూడా నించోరు. 1 to 3 ప్లేసెస్ మాత్రం ఎక్కువ మంది నించుంటారు, అక్కడ గొడవ జరుగుతుంది. సో అలా నాగా అనేది 7th పొజిషన్, అండ్ 6th పొజిషన్లో శ్రేయ, అండ్ 5th పొజిషన్లో షాకిబ్, 4thలో మనీష్ నిలబడతాడు. సో వీళ్ళు మాత్రం ఇండివిజువల్గా ఒక్కొక్కరు నించుంటారు. మిగతా పొజిషన్స్ అన్నీ మాత్రము 2-3 మెంబర్స్ 2-3 మెంబర్స్ అలా నించొని గొడవ పెట్టుకుంటారు. నాకు కరెక్ట్ అంటే నాకు కరెక్ట్ అని అక్కడనైతే గొడవ జరుగుతుంది. గొడవ ఎవరెవరికి జరుగుతుందంటే, అండ్ తను ఎవరు, శ్వేత అండ్ అనుష మధ్యలో జరుగుతుంది. ఎందుకు గొడవ జరుగుతుందంటే, ఎమోషనల్లీ వీక్ అని శ్వేత అనుషని అనడం, అక్కడ కొంచెం అనుష రేజ్ అవ్వడము. సో ఇక్కడనైతే ఆ పొజిషన్ కోసం అయితే వీళ్ళు గొడవ పడతారు. అండ్ ఆ తర్వాత వచ్చేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది, మళ్ళీ కల్కికి హరీష్కి కూడా గొడవ జరుగుతుంది. ఇది 2nd పొజిషన్, 3rd పొజిషన్ 2nd పొజిషన్ కోసం అయితే గొడవ జరుగుతుంది. ఇదంతా చూసిన జ్యూరీ మెంబర్స్ అయితే ఒక పవర్ ఇస్తారు. ఏంటి ఆ పవర్ అంటే, లాస్ట్ పొజిషన్లో ఉన్న ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, లాస్ట్ పొజిషన్లో ఉన్న నాగా ఉన్నారు చూసారా, తను కూడా నాకు ఈ పొజిషన్ సెట్ కాదనేసి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. అక్కడనైతే కొంచెం జ్యూరీ మెంబర్స్ అడుగుతారు, నువ్వు ఫస్ట్ నేను ద్రోణాచార్యుని లాస్ట్ నుంచి గురి పెట్టి కొడతాను నా టార్గెట్ని అన్నావు కదా, మళ్ళీ ఫస్ట్కి ఎందుకు వెళ్ళిపోయావు, నీ మీద నీకు కరెక్ట్ క్లారిటీ ఆఫ్ థాట్ లేదా అనేసి అంటారు. లేదు సార్, నా పొజిషన్ ఇదే అని ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు మనకి లాస్ట్ పొజిషన్లో ఎవరెవరున్నారు, శ్రేయ, షాకిబ్ అండ్ మనీష్, వీళ్ళు పవర్ వస్తుంది వీళ్ళ ముగ్గురికి. ఏంటి ఆ పవర్ అంటే, వీళ్ళ ముగ్గురు ఒక్కొక్కరు వెళ్ళి ఎవరు 15th నుంచి లాస్ట్ పొజిషన్ నుంచి ఎవరెవరు కరెక్ట్ అర్హులో వాళ్ళు ఒక్కొక్కరి పేర్లు చెప్పాలి విత్ రీజన్స్ అనమాట. సో అలా ఫస్ట్ శ్రేయకి పవర్ వస్తుంది. శ్రేయ ఎవరిని తీసుకెళ్తుంది, దాలియాని లాస్ట్ ప్లేస్లో పెడుతుంది. ఎందుకంటే తను ఒక్క టాస్క్ కూడా బాగా ఆడలేదు కాబట్టి, అండ్ తను నిజం చెప్పాలంటే ఒక్క టాస్క్ కూడా ఆడలేదు, అది కరెక్ట్ డెసిజన్ శ్రేయది అనిపించింది. తర్వాత షాకిబు వేరే వాళ్ళని నించోపెడతాడు, నాగాని నించోపెడతాడు. ఎందుకు అంటే తనకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, ఫస్ట్ 7th అని, తర్వాత ఫస్ట్ కని మొత్తం ఒపీనియన్స్ చేంజ్ చేసుకుంటున్నాడు అనేసి. తర్వాత మనీష్ కల్కిని నించోపెడతాడు. కల్కిని ఎందుకు నించోపెడతాడంటే, మొన్న టాస్క్ జరిగింది కదా, ఏంటి ఫోన్ చేసి అమౌంట్ ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ పంపించుకుంటారో వాళ్ళ అకౌంట్కి అనేసి, ఎవరికి షాకిబ్కి అండ్ కల్కికి మధ్యన అక్కడ ఈమె ప్రీ ప్లాన్డ్గా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ మామకి ఫోన్ చేసినప్పుడు కూడా, నీకు తెలుసు కదా నేను ఎందుకు చేస్తున్నానో అని అనడం వల్ల అక్కడున్న వాళ్ళందరికంటే అలా ఒక డౌట్ వచ్చిందంట, మేబీ ఈమె ప్రీ ప్లాన్డ్ అయ్యి వచ్చిందేమో అనేసి. సో అలా అయితే ఆ పాయింట్ రేజ్ చేస్తాడు. అలా ఒక్కొక్కరు లాస్ట్ నుంచి పొజిషన్లో నిలబెడుతూ వస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఇంకా లాస్ట్ పొజిషన్ నిలబెట్టిన తర్వాత లాస్ట్ పొజిషన్లో అయితే దాలియా నించుంటుంది. ఇక్కడ ఒక టాస్క్ పెడతారు. ఒక టాస్క్ ఎవరు, జ్యూరీ మెంబర్స్. ఏంటి ఆ టాస్క్ అంటే, మొత్తం 2 టీమ్స్గా డివైడ్ చేస్తారు. 1 to 6 మెంబర్స్ ఒకటి, అదే 1 to 6 నిలబడ్డ వాళ్ళు, తర్వాత 7 to 14th వరకు నిలబడ్డ వాళ్ళని 2 టీమ్స్గా డివైడ్ చేస్తారు. లాస్ట్ పొజిషన్లో దాలియా ఉండడం వల్ల తను అవుట్ ఆఫ్ రేస్ వెళ్ళిపోతుంది, తను వెళ్ళి కూర్చుంటుంది. 2 టీమ్స్ ఏంటంటే, టీమ్ రెడ్ అండ్ టీమ్ బ్లూ. టీమ్ రెడ్ 1 to 6 మెంబర్స్ ఉన్న వాళ్ళు, తర్వాత ఉన్న వాళ్ళంతా టీమ్ బ్లూ. ఈ 2 టీమ్స్గా డివైడ్ చేసిన తర్వాత దాలియాకి ఒక పవర్ వస్తుంది. ఏంటి ఆ పవర్ అంటే, 2 టీమ్స్లలో నుంచి ఒక లీడర్ని సెలెక్ట్ చేయాలి అనేసి. సో అలా దాలియా అయితే ఫస్ట్ టీంలో నుండి మనీష్ని సెలెక్ట్ చేసింది టీమ్ రెడ్ నుండి లీడర్గా, అండ్ టీమ్ బ్లూ నుంచి
ఎవరిని ప్రియాని సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఆ సెలెక్షన్ అయిపోయిన తర్వాత 2 టీమ్ మెంబర్స్ స్టేజ్ పైకి వస్తారు. ఈ వీళ్ళకి ఏంటంటే ఈ టూ టీమ్ మెంబర్స్ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ప్రతి టీంలో 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెడ్ టీంలో 4 మెంబర్స్ని, బ్లూ టీంలో 4 మెంబర్స్ని. సో అలా పక్కా అయితే 2 గర్ల్స్ పక్కా ఉండాలనేసి మెన్షన్ చేస్తారు. సో అలా మనీష్ ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటాడు 2 టీమ్స్లలో. మనీష్ అయితే ఒక్క నిమిషం సారీ, మనీష్, శ్రీజ దమ్ముని అండ్ డెమాన్ పవన్, హరీష్ అండ్ అనుష, వీళ్ళ 4 మెంబర్స్ని వాళ్ళ టీంలో సెలెక్ట్ చేసుకుంటాడు. తర్వాత ఎవరు, ప్రియా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది, కల్కి, శ్వేత అండ్ 2 పవన్ కళ్యాణ్ అండ్ నాగాని, వీళ్ళ 4 మెంబర్స్ని వాళ్ళ టీంలో సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ 2 టీమ్ మెంబర్స్ ఫామ్ అవుతారు. ఇక్కడ సంచాలక్ ఎవరంటే దాలియా సంచాలక్గా బిహేవ్ చేస్తుంది. సో ఈ 2 టీమ్ మెంబర్స్కి ఒక టాస్క్ ఇస్తారు. ఏంటి అంటే ఈ 2 టీమ్ మెంబర్స్ మొత్తం సర్కిల్ లాగా ఫామ్ అవ్వాలి. సర్కిల్ లాగా ఫామ్ అయ్యి చేతులు ఇలా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని సర్కిల్ లాగా ఫామ్ అయ్యి మధ్యలో ఒక సర్కిల్ డ్రా చేస్తారనమాట. ఇలా అందరూ ఫైట్ చేసుకుంటూ సర్కిల్ని ఫామ్ చేసుకుంటూ ఎవరైతే ఒక మెంబర్ని లోపలున్న ఇన్నర్ సర్కిల్కి టచ్ చేస్తారో వాళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్. అలా లాస్ట్లో ఏ టీం మెంబర్ అయితే మిగిలిపోతారో ఆ టీం విన్నర్స్ అనమాట. సో అలా అయితే ఫైట్ బాగానే జరుగుతుంది. ఒక్కొక్కరు అవుట్ ఆఫ్ రేస్ అయితే అవుతారు. కల్కి అవుట్ ఆఫ్ రేస్ వెళ్తుంది. ఆ తర్వాత లాస్ట్కి మిగిలిపోయిన ఇద్దరు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అండ్ నాగా, టీమ్ బ్లూ నుంచి ఈ 2 మెంబర్స్ మిగిలిపోతారు. సో టీమ్ బ్లూ అయితే విన్ అయిపోతుంది. బట్ టీమ్ రెడ్ నుండి శ్రీజదమ్మ అయితే చాలా బాగా ఫైట్ ఇస్తుంది. లాస్ట్కి ఒక్క అమ్మాయి ఉన్న వీళ్ళిద్దరి మధ్యలో బాగా ఫైట్ చేస్తుంది కానీ ఇద్దరు మొగోళ్ళ మధ్యన ఇంకేం ఉంటుంది చెప్పు, వాళ్ళకున్న బలానికి ఈమె సరిపోదు. సో అలా అయితే మొత్తానికైతే టీం రెడ్ ఓడిపోతుంది, టీం బ్లూ విన్నర్ అయిపోతుంది. ఇలా గెలిచిన టీం బ్లూ వాళ్ళకి టీం లీడర్కి ఒక పవర్ ఇస్తారు. టీం లీడర్ ఏంటంటే వాళ్ళ టీంలో ఒకరిని సెలెక్ట్ చేయాలి, వాళ్ళకు ఒక పవర్ ఉంటుంది అంటుంది. అప్పుడు ప్రియా ఎవరిని సెలెక్ట్ చేసిందంటే పవన్ కళ్యాణ్ని సెలెక్ట్ చేస్తుంది, సోల్జర్ని. సో ఆయనకున్న పవర్ ఏంటంటే ఆయన ఓటు అప్పీల్ చేసుకోవచ్చు. సో జనాలని నాకు ఓటు వేయమని అడుక్కునే పవర్ అయితే ఇస్తారు. సో అలా అయితే తన ఓటు అప్పీల్ చేసుకుంటాడు, జనాలకు రిక్వెస్ట్ చేస్తాడు ఓట్ చేయమనేసి. ఆ తర్వాత ఏంటంటే జ్యూరీ మెంబర్స్కి ఒక పవర్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఎవరి వర్స్ట్ ప్లేయరు, ఎవరు వాల్యుబుల్ ప్లేయర్ అనేసి సెలెక్ట్ చేయాలి. సో అలా అయితే వాళ్ళు వర్స్ట్ ప్లేయర్గా అయితే కల్కిని సెలెక్ట్ చేస్తారు. ఎస్, నిజంగానే కల్కి వర్స్ట్ ప్లేయర్ అనిపించింది. వర్స్ట్ అని చెప్పలేను కానీ ఏంటంటే ఎమోషనల్గా చాలా వీక్ ఉంది అమ్మాయి. ఎవరైనా నువ్వు ఇక్కడ ఏమంటారు, మనీష్ ఆ పాయింట్ రీచ్ చేశాడు కదా, ఏ పాయింట్, మీరు ప్రీ ప్లాన్డ్గా వచ్చారు అన్నప్పుడు కూడా తను అపోజ్ చేసుకోలేదు. లేదు నేను ప్రీ ప్లాన్డ్గా రాలేదు అని ఫైట్ చేసుకోలేదు. 2-3 తన మీద కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఓకే అని యాక్సెప్ట్ చేసి వెళ్ళి కూర్చుంది. సో అక్కడ ఏమనిపించిందంటే నిజంగా అందరినీ ఎమోషనల్ వీక్ అని తను అనూషన్ అన్నది కానీ బట్ ఇక్కడ కల్కినే నాకు ఎమోషనల్గా వీక్ అనిపించింది. సో అలా అయితే వర్స్ట్ ప్లేయర్ కల్కికి ఇస్తారు. అండ్ బెస్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అంటే శ్రీజదమ్మకి ఇస్తారు. అంటే నిజంగా పిట్ట కొంచెం కూతగానం అంటారు కదా, చూడ్డానికి చిన్నగా బక్కగా ఉన్నా కూడా టాస్క్ మాత్రం భలే ఆడింది. సో తనకి బెస్ట్ ప్లేయర్ అయితే ఇస్తారు. నిన్న టాస్క్లో ఇది జరిగింది హైలైట్స్. అండ్ మొత్తానికైతే మొన్న టాస్క్ అనమాట. రేపటి టాస్క్ ఏంటి, రేపటి ఎపిసోడ్ ఏంటి అనేసి నేను ఈవినింగ్ అప్లోడ్ చేశాను. నిన్న ఎపిసోడ్లో మెయిన్ జరిగింది అయితే ఇదే. పెద్దగా అయితే టాస్క్లో టీమ్ మెంబర్స్, ఆ తర్వాత మోస్ట్ ప్లేయర్, బెస్ట్ ప్లేయరు, తర్వాత ఇంకా పెద్దగా అయితే ఏం జరగలేదు. నిన్న ఎపిసోడ్ నాకు అంత బాగా అనిపించిన వాళ్ళు కల్కి అండ్ తర్వాత ఇంకెవరు షాకిబ్ కూడా. అంటే వీళ్ళు పాయింట్ రేజ్ చేసే విధానం చాలా బాగా అనిపించింది. షాకిబ్ అండ్ మనీష్ అదే Forbes 30 ఉన్నాడు కదా, తను కూడా ఒక పాయింట్ చెప్పేటప్పుడు క్లారిటీగా ఆలోచిస్తాడు. సో నిన్న జరిగిన ఎపిసోడు, మొన్న జరిగింది నిన్నటి ఎపిసోడు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.